కాదు, ఈ దేశమే సద్వినియోగం చేసుకుంది. ఈ దేశంలో హైటెక్ సిటీస్ ఏర్పడినవన్నీ అప్పుడే. బట్ ఓన్ చేసుకునేది ఈయనే. ఆ కాన్సెప్టే ఇప్పటికి కూడా అదే మీ ఫ్యూచర్ అంటాడు ఆయన. ఇప్పుడు వ్యాపారం చేసేవాడి కొట్టుకు వ్యాపారం ప్రభుత్వాల వలన ఉండదు. ప్రభుత్వాల పాత్ర ఏంటి? నా వ్యాపారం నాకు సవ్యంగా నడవాలా, నేను అప్పిస్తే నాకు డబ్బులు తిరిగి రావాలా, నాకు అప్పిచ్చినోడు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలా, అట్లాగే నా వ్యాపారం దగ్గర చందాలు వసూలు చేయకూడదు, దందాలు చేయకూడదు. ఇది ఉన్నప్పుడు వ్యాపారస్తుడు బాగుపడతాడు. అది కామన్. ఒక రైతు తన పొలంలో తను దున్నుకోవాలా, తన సరుకుకి గిట్టుబాటు ధర రావాలా, అలాగే తను బ్రతకాల. అంతేగాని పొలం దగ్గర వచ్చి దందా చేసేటటువంటి బ్రోకరు, ఆ బ్రోకర్ వల్ల తను ప్రతి ఏడాది కష్టాలు పడ్డం, నష్టాలు పట్టమే, గిట్టుబాటు ధర రాకపోవడం, మద్దతు ధర రాకపోవడం, పైగా ఆ భూములు నాయంటూ ఎవడో ఒకడు వచ్చేసి రచ్చ చేయడం. ఇది భవిష్యత్తు అవ్వదు కదా. భవిష్యత్తుని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నిర్మించుకుంటాడు. నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలా నేను నిర్ణయించుకుంటాను, కానీ ప్రభుత్వం నిర్ణయించదు. లేదా ప్రభుత్వం నాకు ఒరగబెట్టేది ఏం లేదు. నువ్వు ప్రభుత్వం ఒరగబెట్టేది ఏంటి అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అదే దాని పేరేంటది, అమ్మఒడి ఇస్తే ఇది దక్కినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. అప్పుడు ఆ పేర్లు చెప్పుకున్నారు. ఆ చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడని ఎప్పుడన్నా అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చాడు ఆయన? మరి అప్పుడు ఆయన పాత్ర ఏంది? 25 ఏళ్ల భవిష్యత్తులో. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు, బకాయి పడతాడు. చంద్రబాబు నాయుడు బకాయి పడ్డాడు, ఆ లెక్కన రాజశేఖర రెడ్డి బకాయి పడతాడు.